Hello guys, so what's up? Today, airport. We are landing to the airport. So ఇప్పుడు మేము ఎయిర్పోర్ట్ ఎక్కాం. సో ఇదంతా రష్గా ఉంది, నెట్ ఎక్కువ లేదు. సో ఈ మా మమ్మీ ఉంది కదా, తినేం చేసిందో తెలుసా? నేను ఫోన్ అడిగితే అక్కర్లేదు అని ఏడ్పించింది, అందుకే ఇక్కడ తగిలింది. చూడండి ఎలా ఉందో, బెదర్నిప్పించుకుంటూ. సో ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్లో ఉన్నామన్నమాట, మనం పైకి వెళ్తున్నాం అనమాట. సో మౌంటైన్స్ చూడండి, నీ మొహం ఎందుకు మౌంటైన్స్. ఎయిర్పోర్ట్లో మౌంటైన్స్ కలుపుతాయా? మనం పైకి ఎక్కుతున్నాం కదా, అలా పైకి ఎక్కినప్పుడు ఇలా వస్తుంది అనమాట. మేము బెంగళూరు నుంచి వచ్చామండి, అంటే మేము బెంగళూరు నుంచి. సో మా అక్క ఎదుగురు. హాయ్. మా డాడీ ఎదుగురండి వర్క్, ఇప్పుడు వర్క్ లైక్ నా వీడియో. మా మమ్మీ ఏమనిద్దో తెలుసా? మా డాడీని ముద్దపప్పు అనేది ఉట్టిగా అన్నాను. సో ముద్దపప్పు అనదు, ఎందుకంటే ముద్దపప్పు అన్నాం కాబట్టి నోట్లో పెట్టుకోవాలి కాబట్టి రాదు యాక్చువల్లీ. సో నేను ఉట్టిగా అన్నాను, అవ్వలేదు, చాలా ఉంది, ఫుల్ వీడియో కట్. సో నేను ఇలా తింటాను. ఓకే, సో ఈరోజు మేము స్నాక్స్ తిని డ్రింక్ అదే ఇది చెప్తున్నా. ఇది ఏరోప్లేన్, ఇక్కడ విండో కొంచెం డిఫరెంట్గా పెట్టారు. ఇది వందే భారత్ ఏరోప్లేన్ అన్నమాట. ఇది బెంగళూరులో యాక్చువల్లీ ఉంటుంది. సో ఇది యాక్చువల్లీ చాలా ఫేమస్ అన్నమాట. మన బెంగళూరులో చాలా చాలా ఫేమస్. మీరు ఎప్పుడైనా బెంగళూరుకి వచ్చినప్పుడు ఇలాంటి ఇలాంటి ఏరోప్లేన్ ఈ సేమ్ ఏరోప్లేన్ రావాలి. ఇంకా మా మమ్మీ చూడ సిగ్గుపడుతుంది, ఎందుకంటే ఫస్ట్ యూట్యూబ్ కాబట్టి చాలా సిగ్గు తనకి, చాలా 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 సిగ్గు. సో నేను ఏరోప్లేన్లో ఉన్నాను కాబట్టి శానిటైజర్ ఇచ్చారనమాట. 2 శానిటైజర్స్ ఇచ్చారు, యాక్చువల్లీ 3 ఇచ్చారు, తిని తీసేస్తుంది. ఓకే, సో మేము ఇక్కడ దిగామన్నమాట. ఎవరు నోట్లేదు, ఎవరో వియర్డ్గా చెప్తున్నారు. సో ఇది మా డాడీ అన్నమాట. సో అతను యూజువల్గా వర్కే చేస్తూ ఉంటాడు, అస్సలు ఎంటర్టైన్మెంట్ ఉండదు. మా అక్క యాన్యువల్ డేలో అస్సలు చూడలేదన్నమాట. సో మీరు ఎప్పుడైనా యాన్యువల్ డేకి వెళ్ళినప్పుడు మీ గ్రాండ్ పేరెంట్స్ వచ్చారా? మీరు ఎప్పుడైనా యాన్యువల్ డేకి వెళ్ళినప్పుడు ఈ కోతిని తీసుకొని పోండి. చూడండి, మా మమ్మీ వాళ్ళ పేరెంట్స్ అస్సలు రాదు, చేద పనులు చేస్తారు. అస్సలు చేద పనులు చేస్తారు, ఫేక్ అస్సలు చేద పనులే వేస్తుంది ఊరికే. వాళ్ళ అమ్మ వాళ్ళ సో ఇప్పుడైతే స్నాక్స్ పెట్టేశారు, అంటే సమోసా పెట్టారు, డ్రింక్ ఆపిల్ జ్యూస్ పెట్టారు. సో సో ఈరోజు స్నాక్స్, సమోసా, డ్రింక్, డ్రింక్స్ పెట్టారనమాట. అందులో ఈ శానిటైజర్ పెట్టారు. కాఫీ అయితే చెండాలంగా ఉంది.
ఎప్పుడైనా ఇక్కడికి వచ్చారండి, అవునండి. ఎప్పుడైనా ఇక్కడికి వచ్చారంటే చండాలంగా ఉంటుంది, కానీ ఫుడ్ మాత్రం భలే ఉంటుంది. ఇక్కడ ఫుడ్ సమోసా ఇస్తారండి, డిన్నర్కి తెలియదు ఏమి ఇస్తారో, ఎందుకంటే మేము డిన్నర్కి ఏదో పెడతారనమాట. బట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం పెట్టరు, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ ఇంట్లో నుంచి బ్రేక్ఫాస్ట్ తినేయాలి. ఇంట్లో నుంచి బ్రేక్ఫాస్ట్ తినేసి వాటర్ బాటిల్ అవన్నీ పెట్టుకోవాలి. వాళ్ళు 3 వాటర్ బాటిల్స్ ఇస్తారనమాట. 3 వాటర్ బాటిల్స్ ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. సో యా, ఓకే. సో ఇక్కడ ఓన్లీ డిన్నర్ స్నాక్స్ పెడతారనమాట. సో మా అక్కకు లంచ్కి అయితే ఏం పెట్టరండి. లంచ్కి అయితే మనమే తినాలి, తీసుకొని రావాలి. లైక్ మనం తీసుకురావాలి ట్రైన్ నుంచి, స్విగ్గీ అలా. కానీ ఇది వందే భారత్ ఏరోప్లేన్ కాబట్టి ఇది యాక్చువల్లీ చాలా ఫేమస్, ఎవరికి తెలియదు బెంగళూరులో. సో ఇది ఎప్పుడైనా వచ్చారనుకోండి, ఈ ఏరోప్లేనే మీరు రావాల్సిందే 100%. ఎందుకంటే ఇక్కడ చాలా లగేజెస్ పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఆ లగేజెస్, ట్రాన్స్పోర్ట్ అన్నీ మీకు తెలుసు కదా, ఏరోప్లేన్ అప్పుడు వెళ్ళేటప్పుడు ఇక్కడ నుంచి తీసుకోవాలి. సో మా అక్క కొన్ని పిక్చర్స్ చూపించింది అనమాట. సో చూడండి, ఫస్ట్ రాదు కెమెరా కాదు. సో ఫస్ట్ ఫోటో నేను పెళ్ళిలో ఉన్నాను అనమాట. ఎంగేజ్మెంట్ అనమాట, ఏదో ఒక రకమైన ఎంగేజ్మెంట్. యాక్చువల్లీ ఆ ఎంగేజ్మెంట్ చాలా బాగుందన్నమాట. యాక్చువల్లీ మా చెల్లి ఇంకా ఇంకొక చెల్లి మాజాతం, మా చెల్లి అప్పుడు మా అమ్మ బాసన దొరుకుతుంది, అందుకే షేడ్లు వేసుకుని లిప్స్టిక్ వేసుకుంది. కానీ ఇప్పుడైతే ఇంకా నల్లగా సచ్చింది. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఏరోప్లేన్ మాత్రం విజిట్ చేయాలి. సరే చాలా చూపిరం. సో ఏరోప్లేన్ ఆఫ్ చేసి, సో ఏరోప్లేన్ చాలా బాగుంది అండ్ స్కూపీగా ఉంది. ఎందుకంటే ఇక్కడ అన్ని స్నాక్స్ పెడతారు, ఏం కావాలంటే అది పెడతారు. బట్ డ్రింక్స్ అవన్నీ లేవు. మన ఫ్లైఓవర్ తీసుకుంటున్నాము. యాక్చువల్లీ మేము నైట్ 11కి దిగుతాం. సో ఇది మేము యాక్చువల్లీ హైదరాబాద్కి వెళ్ళాలనుకుంటున్నాం. సో ఒక ఏరోప్లేన్ దొరికిందనమాట. ఏరోప్లేన్కి వెళ్ళాం. ఏరోప్లేన్ దొరికింది. హాయ్ గాయ్. సో నేను మళ్ళీ హాయ్ చెప్తున్నాను తెలీదు. సో మీరు ఏ ఊరు నుంచి వచ్చారో చెప్పండి, కామెంట్స్లో పెట్టండి. మీ కామెంట్ ఇంకా లైక్ మాత్రం షేర్ చేయాలి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయాలి. అండ్ ఇక్కడ ఈ ఊరు ఎవరైనా గెస్ట్ చేశారా? ఈ ఊరు నో దే వోంట్. ఇట్స్ ఏరోప్లేన్. ఇట్స్ నౌ సో 10. సో 5 minutes. ఇప్పుడు ఏరోప్లేన్ దిగిందనమాట. సో ఆఫ్టర్ 5 minutes ఎక్కిద్దనమాట పైకి. ఎందుకంటే ఎవరికైనా డ్రింక్స్ ఏమైనా కావాలంటే తీసుకుని వస్తారనమాట. సో అందుకే ఇక్కడ అన్నీ తీసుకుంటారనమాట. నేను ఒక వీడియో చేశాను, అది క్లిక్ చేయండి. సో ఇప్పుడు నేనేం చెప్పబోతున్నా అంటే, మీ ఫేవరెట్ యూట్యూబర్స్ ఏంటి గైస్? మీ ఫేవరెట్ యూట్యూబర్స్ ఎవరు? అండ్ కామెంట్లో సెక్షన్ పెట్టండి. ఎందుకంటే నేను అన్ని కామెంట్స్ చూసి యూట్యూబర్ నుంచి నేను వీడియో చేస్తాను, కంపల్సరీగా నేను చేస్తాను. ఎందుకంటే నేను ఫ్లాగ్ పెట్టినప్పుడు నేను చేస్తాను. సో అది నేను గుర్తుపడతాను కూడా, అనేది నేను మర్చిపోను. సో ఇక్కడ ఎవరైనా ఇప్పుడు ఏరోప్లేన్ ఇప్పుడు ఎక్కుతుందన్నమాట. వావ్, ఇప్పుడు అన్ని దిగుతుందని చెప్పారు, కాదుందని చెప్పు, దిగుతుందని చెప్పు. సో అగైన్ వచ్చేసాను. సో ఇప్పుడు ఫ్లైఓవర్ మాత్రం తీసుకుంటుంది, పైకి వెళ్తుంది. సో నేను ఇది చాలా ఊగుతుంది కూడా ఏరోప్లేన్. మీరు ఇప్పుడు ఒక్కసారి వందే భారత్ ఏంటి, సో ఇప్పుడు తీసుకుంటుంది.
అమ్మో అమ్మ క్లౌడ్స్ చూడు. సో యాక్చువల్లీ సెక్యూరిటీ ఏం చెప్పాడో తెలుసా, ఇలా చూపించకూడదు అని చెప్పాడు సెక్యూరిటీ. తొండకూడదు మొహం అంటే బర్ర సో సో సెక్యూరిటీ చూపించుకోండి చూసాడనమాట వీడియో తీయడం. సో సెక్యూరిటీ ఇక్కడ ఉంటారు కదా కొంతమంది సెక్యూరిటీ. హలో మేనేజర్ ఉంటారు కదా టికెట్ వాళ్ళు, వీళ్ళు చెప్పారు లైక్ ఎయిర్ హోస్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఇలా చెప్పారు చూపించకూడదని. సెక్యూరిటీ అవుతుంది ఏంటో. ఆ సెక్యూరిటీ ఎవరో తెలుసా, తినే. సో ఈ ఏరోప్లేన్ సరే సరే సరే. సో మీరు ఎప్పుడైనా ఏరోప్లేన్ వెళ్ళారు మాత్రం కామెంట్ చేసి లైక్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ నోటిఫికేషన్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ నోటిఫికేషన్ బెల్ నొక్కితే మాకు నోటీస్ వచ్చి మేము వీడియో చేస్తాం. బాయ్ గాయ్స్.